హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. మీలో చాలామంది అనుకోవచ్చు, బ్లడ్ రిలేషన్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది, డైలీ మనం పిలిచే పిలుపులే కదా, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, మామ ఇలా. కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ రక్త సంబంధాలు అనే టాపిక్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ రాకుండా ఆ ఎగ్జామ్ ఉండదు. ఎందుకంత ఇంపార్టెంట్? ఎంత ఈజీ అయిన ఈ టాపిక్ని ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఏంటా కన్ఫ్యూజన్ అనేది ఒక ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. How the person is related to me if that person is only the daughter of my father? This is the question. What is the question? How the person is related to me if that person is only the daughter of my father? మా నాన్నగారికి ఒకే ఒక కూతురు ఉన్నట్లయితే నాకు ఆవిడ ఏమవుతుంది? ఇది క్వశ్చన్. సపోజ్ నేను ఒక్కగానొక కూతుర్ని, ఎవరికి? మా నాన్నగారికి. సో నాకు ఆవిడ ఏమవుతుంది? మై సెల్ఫ్, ఒక్కదాన్నే కదా, నేనే మా నాన్నగారికి కూతుర్ని. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మై సెల్ఫ్. నేను ఫిమేల్ని కాబట్టి నేనే మా నాన్నగారికి కూతుర్ని అని అనుకుంటున్నా. ఫర్ సపోజ్ నేను మేల్ని అనుకుంటే, ఇప్పుడు నేను రీడ్ చేస్తాను. హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు మీ if that person is only the daughter of my father. నేను ఒక అబ్బాయిని ఇప్పుడు. సో ఇక్కడ మా నాన్నగారికి ఒక అమ్మాయి ఉన్నట్లయితే, ఒకే ఒక అమ్మాయి ఉన్నట్లయితే ఆవిడ నాకేమవుతుంది? సిస్టర్ కదా, అవునా కదా? సిస్టర్. ఇక్కడ 2 ఆన్సర్స్ వచ్చాయి. బ్లడ్ రిలేషన్స్లో జెండర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అమ్మాయిలు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచిస్తారు. మై సెల్ఫ్ అనేది ఆన్సర్గా చూస్ చేస్తారు. అలాగే చాలామంది అబ్బాయిలు ఏం చేస్తారు అంటే సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు, సిస్టర్ అనేది. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ బ్లడ్ రిలేషన్స్లో 2 జెండర్స్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. 2 విధాలుగాను ఆలోచించాలి. సో ఇక్కడ మనకి 2 ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి మై సెల్ఫ్, ఇంకొకటి సిస్టర్. సపోజ్ ఆప్షన్స్లో ఇలా ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఐదర్ 1 ఆర్ 2 అనేది కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? థర్డ్ ఆప్షన్ అవుతుంది. మై సెల్ఫ్ అనేది కరెక్టే అండ్ సిస్టర్ అనేది కూడా కరెక్టే. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, ఐదర్ 1 ఆర్ 2. ఫర్ సపోజ్ ఎగ్జామ్స్లో మీకు ఈ ఐదర్ 1 ఆర్ 2 అనేది ఇవ్వలేదు. థర్డ్ ఆప్షన్ సపోజ్ సన్ అని, ఫోర్త్ ఆప్షన్ కాంట్ బి డిటర్మైన్డ్. ఇలా ఉన్నాయి ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ మై సెల్ఫ్, second one is a sister, third one is a son and fourth one is cannot be determined. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేయలేము, సెకండ్ ఆప్షన్ని చూస్ చేయలేము. ఎందుకంటే ఐదర్ 1 ఆర్ 2 ఉన్నట్లయితే అదే ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఐదర్ 1 ఆర్ 2 లేదు అంటే మనం చూస్ చేయాల్సింది కెనాట్ బి డిటర్మైన్డ్. ఈ 2 ఇవ్వకుండా ఏదో ఒకటి ఇచ్చినా సరే మనం ఆన్సర్ చెప్పలేము. కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్లో ఉంటుంది. అందుకే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదే క్వశ్చన్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేయాలి. హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు మీ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఓన్లీ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్. ఇక్కడ ఓన్లీ ద డాటర్, ఓన్లీ అనే వర్డ్ని చూడగానే
మా ఫాదర్కి ఒకే ఒక కూతురు ఉంది అనేది కదా మీనింగ్. అంటే అబ్బాయి లేరని ఏం కాదు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఫర్ సపోజ్ విత్ ఇన్ బ్రాకెట్స్ సన్స్ లేరు అని ఇచ్చినట్లయితే ఓకే, ఒక్కగానొక్క కూతురు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఓన్లీ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్, అంటే ఒకే కూతురు ఉంది అని ఇచ్చారు కానీ అబ్బాయి లేరు అన్న కండిషన్ అయితే లేదు. సో అబ్బాయిలు ఎంతమంది అయినా ఉండొచ్చు, లేకపోవచ్చు. అందుకే ఒకసారి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఇంకొకసారి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్కి. For suppose, in the place of only the daughter of, if there is only the child అన్నారు అనుకోండి, అప్పుడేంటి, ఒకే ఒక సంతానము. అక్కడ మనం అబ్బాయా అమ్మాయా అనేది చెప్పడానికి లేదు, ఒకే ఒక సంతానము. ఫర్ సపోజ్ హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు మీ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఓన్లీ ద చైల్డ్ ఆఫ్ మై ఫాదర్, అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, మై సెల్ఫ్ అవుతుంది. మై సెల్ఫ్ నేను రీడ్ చేస్తున్నాను, మా నాన్నగారికి ఒకే ఒక సంతానాన్ని నేనే, సో ఆన్సర్ ఏమవుతుంది, మై సెల్ఫ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఈ బ్లడ్ రిలేషన్స్లో తెలుగులో వేరేగా ఉంటాయి రిలేషన్స్, ఇంగ్లీష్లో వేరేగా ఉంటాయి. సపోజ్ సిబ్లింగ్ అంటే ఎవరు, స్పౌస్, నీస్, నెఫ్యూ, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, ఈ రిలేషన్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. తెలుగులో 2 or 3 రిలేషన్స్కి ఇంగ్లీష్లో ఒకే వర్డ్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. సపోజ్ మా అమ్మగారి చెల్లి నాకేమవుతుంది, చిన్నమ్మ. ఇంగ్లీష్లో ఏమంటాం చిన్నమ్మని, స్మాల్ మదరా. మా అమ్మగారి వాళ్ళ అక్క ఏమవుతారు, పెద్దమ్మ. బిగ్ మదర్ కాదు కదా. సో ఇక్కడ చిన్నమ్మ, పెద్దమ్మ. అలాగే మా నాన్నగారి చెల్లి లేదా అక్క నాకేమవుతారు, మేనత్త. చిన్నమ్మ, పెద్దమ్మ, అలాగే అత్త, మేనత్త. తెలుగులో మనం ఈ 3 రిలేషన్స్కి ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ని యూజ్ చేస్తాము, దట్ ఈజ్ ఆంట్ ఆర్ ఆంటీ. అలానే చిన్నాన్న, పెదనాన్న, మేనమామ. మేనమామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు లేదా అన్నయ్య. చిన్నాన్న, పెదనాన్న, మేనమామ, ఈ 3 రిలేషన్స్కి కూడా ఇంగ్లీష్లో అంకల్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసిన ఆప్షన్స్లో తెలుగు రిలేషన్స్ అనేవి ఇవ్వరు. మేనకోడలు, మేనల్లుడు ఇలా ఇవ్వరు. నీస్, నెఫ్యూ, సిబ్లింగ్, స్పౌస్ ఇలా ఇంగ్లీష్లో యూజ్ చేసే టెర్మినాలజీయే యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే మనకి ఆ టెర్మినాలజీ అంతా తెలియాలి. బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్లో జెండర్ చాలా ఇంపార్టెంట్ అండ్ జనరేషన్ గ్యాప్ కూడా బాగా తెలియాలి. అండ్ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో తెలియాలి. ఆ ట్రీ డయాగ్రామ్లో మనం యూజ్ చేసే సింబల్స్ గురించి తెలియాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా బ్లడ్ రిలేషన్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ టైప్స్ ఏంటి అంటే మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ జనరల్ క్వశ్చన్స్. ఈ జనరల్ క్వశ్చన్స్ని మనం డైరెక్ట్గా థింక్ చేసి చెప్పొచ్చు, లేదు అంటే ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ని డ్రా చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మా నాన్నగారి ఒక్కగానొక్క చెల్లి యొక్క తండ్రి నాకు ఏమవుతారు, అది జనరల్ క్వశ్చన్. అండ్ సెకండ్ టైప్ ఈజ్ pointing to a person or a photograph. ఇది సెకండ్ టైప్, pointing to a person or a photograph. And third one is coded relationship. And fourth one is puzzle based. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి బ్లడ్ రిలేషన్స్ నుంచి. థర్డ్ తీసుకున్నట్లయితే
కోడెడ్ రిలేషన్షిప్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ సపోజ్ P by Q మీన్స్ P ఈజ్ ఫాదర్ ఆఫ్ Q and P plus Q means P is a mother of Q and P minus Q means P is a brother of Q. ఇలా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫైనల్గా A by B plus C minus D, then what is the relation in between A and D? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కోడెడ్ రిలేషన్షిప్లో. అండ్ పజిల్ బేస్డ్ అంటే, ఫర్ సపోజ్ దేర్ ఆర్ 8 members ఇన్ ఏ ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా ఒక సర్కిల్లో కూర్చున్నారు. వాళ్ళ ఆక్యుపేషన్స్ ఏంటి, డిజిగ్నేషన్స్ ఏంటి అనేది ఇస్తారు. అలాగే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది ఇస్తారు. ఫైనల్గా వాటిని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది పజిల్ బేస్డ్ రిలేషన్షిప్. సపోజ్ ఎగ్జామ్స్లో 1 మార్క్ క్వశ్చన్ అడగాలి అని అనుకున్నట్లయితే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఫస్ట్ వన్ జనరల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సెకండ్ పాయింటింగ్ టు ఏ పర్సన్ ఆర్ ఫోటోగ్రాఫర్. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం టఫ్ లెవెల్లో 1 మార్క్ మీద క్వశ్చన్ అడగాలి అనుకున్నట్లయితే పాయింటింగ్ టు ఏ పర్సన్ ఆర్ ఫోటోగ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ కోడెడ్ రిలేషన్షిప్ అండ్ పజిల్ బేస్డ్, if they want to ask 5 marks questions from blood relations topic, they concentrate on these 2 types, coded relationship and puzzle. 5 marks 4 or 5 marks ఇవ్వాలి బ్లడ్ రిలేషన్స్ నుంచి అనుకున్నప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది కోడెడ్ రిలేషన్షిప్ మీద అండ్ అనదర్ టైప్ ఈజ్ పజిల్ బేస్డ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ చూడండి ట్రీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అండ్ అక్కడ యూజ్ చేసే సింబల్స్ ఏంటి అనేది. For suppose this is me. I have father and mother. సింబల్ ఏది యూజ్ చేస్తున్నాను చూడండి, అప్ యారో యూజ్ చేశాను. హియర్ ఫాదర్ అండ్ హియర్ మదర్. ఫాదర్ మేల్ పర్సన్స్కి నేను యూజ్ చేసే సింబల్ ప్లస్ అండ్ అలాగే ఫీమేల్స్కి యూజ్ చేసే సింబల్ మైనస్. ఫాదర్ అండ్ మదర్. చైల్డ్ అండ్ పేరెంట్స్ రిలేషన్షిప్కి యూజ్ చేసే సింబల్ అప్ యారో. అండ్ ఇక్కడ కపుల్కి యూజ్ చేసేది క్రాస్. ఇక్కడ మనం 4 సింబల్స్ని డిస్కస్ చేసాం. 1 ఈజ్ అప్ యారో, సెకండ్ వన్ ఈజ్ అ ప్లస్, థర్డ్ వన్ ఈజ్ అ మైనస్ అండ్ అదర్ వన్ ఈజ్ అ క్రాస్ ఇంటూ. చైల్డ్ అండ్ పేరెంట్స్ రిలేషన్షిప్కి యూజ్ చేసింది అప్ యారో అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి యూజ్ చేసేది క్రాస్ సింబల్ అండ్ మేల్ పర్సన్కి యూజ్ చేసేది ప్లస్ అండ్ ఫీమేల్ పర్సన్కి యూజ్ చేసింది మైనస్. అవి అలానే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, నేను అలా యూజ్ చేసుకుంటున్నాను, అది మీ ఇష్టం. నెక్స్ట్, మై ఫాదర్ హ్యాస్ అ ఫాదర్ అండ్ మదర్. సో ఇక్కడ నుండి నేను మళ్ళీ అప్ యారో తీసుకుంటున్నాను. మా నాన్నగారే అండ్ అమ్మ. ఫాదర్ అలాగే మదర్. ఫాదర్ మీన్స్ ప్లస్ సింబల్ అండ్ మదర్ మీన్స్ మైనస్ సింబల్, అగైన్ ఇన్ బిట్వీన్ ద క్రాస్ సింబల్. మై మదర్ ఆల్సో హ్యాస్ మదర్ అండ్ ఫాదర్. సో అప్ యారో, హియర్ ఫాదర్, క్రాస్, మదర్, మైనస్ అండ్ ప్లస్. ఓకే, ఇప్పుడు నాకు మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? మై ఫాదర్స్ ఫాదర్ ఈజ్ వాట్ టు మీ? గ్రాండ్ ఫాదర్. అలాగే మా ఫాదర్ వాళ్ళ మదర్ ఏమవుతారు? గ్రాండ్ మదర్. మా మదర్ ఫాదర్ నాకు ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్. అలాగే మా మదర్ వాళ్ళ మదర్ ఏమవుతారు? గ్రాండ్ మదర్. ఇక్కడ చూసారా, గ్రాండ్ ఫాదర్ అగైన్ హీ ఈజ్ ఆల్సో ఏ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అండ్ ఇక్కడ కూడా గ్రాండ్ మదరే. అదే తెలుగు తీసుకున్నట్లయితే ఇక్కడ మా నాన్నగారి నాన్నగారు అంటే నాకు తాతయ్య. అలాగే మా నాన్నగారి అమ్మ నాకేమవుతారు? నాన్నమ్మ.
ఇక్కడ ఈయన తాతయ్య అవుతారు, మా అమ్మగారు మాత్రం నాకు అమ్మమ్మ అవుతారు, అంతే కదా. ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమవుతుంది, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. మనం ఈ గ్రాండ్ ఫాదర్కి డిఫరెన్షియేట్ చేయాలి అనుకుంటే ఒక వర్డ్ ఉంటుంది, మ్యాటర్నల్, అండ్ అదర్ వన్ ఈజ్ ప్యాటర్నల్. మదర్స్ సైడ్ రిలేషన్స్ కి యూజ్ చేయాల్సిన వర్డ్ మ్యాటర్నల్, మదర్ మ్యాటర్నల్, అండ్ ఫాదర్స్ సైడ్ యూజ్ చేయాల్సిన వర్డ్ ప్యాటర్నల్. ఓకే, అంటే ఇక్కడ నేను ఈ గ్రాండ్ ఫాదర్ కి ముందు ఏ వర్డ్ యూజ్ చేయాలి, ప్యాటర్నల్. హీ ఈజ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకే, అండ్ హీ ఈజ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. అలాగే షీ ఈజ్ మై paternal grandmother and she is my maternal grandmother. మదర్స్ సైడ్ అయితే మ్యాటర్నల్ అండ్ ఫాదర్స్ సైడ్ అయినట్లయితే ప్యాటర్నల్ అనే వర్డ్స్ని యూజ్ చేసుకుంటాం. మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఇలా డిఫరెన్షియేట్ చేయకుండా ఓన్లీ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చినట్లయితే అదే ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా డిఫరెన్షియేట్ చేశారు అంటే ఇవి మనకి తెలియాలి. మదర్స్ సైడ్ ఈజ్ కాల్డ్ మ్యాటర్నల్ అండ్ ఫాదర్స్ సైడ్ ఈజ్ కాల్డ్ ప్యాటర్నల్. ఫర్ సపోజ్ మై ఫాదర్స్ ఫాదర్ హ్యాస్ అ సిస్టర్. ఇక్కడ మా నాన్నగారికి ఒక సిస్టర్ ఉన్నారు, చిన్న అయినా అవ్వచ్చు పెద్ద అయినా అవ్వచ్చు. ఇక్కడ ఎవరున్నారు, సిస్టర్. ఓకే, ఫీమేల్ కదా, సో వాట్ ఈస్ ద సింబల్, మైనస్. ఇక్కడ నేను ఇంకొక సింబల్ యూజ్ చేశాను, దట్ ఈస్ డబుల్ యారో. సిస్టర్ ఆర్ సిస్టర్ బ్రదర్ కి యూజ్ చేసే సింబల్ డబుల్ యారో. ఓకే, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ సిస్టర్ నాకేమవుతారు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు, వాళ్ళ సిస్టర్ నాకేమవుతారు, గ్రాండ్ ఆంట్ అవుతారు. ఓకే, గ్రాండ్ ఆంట్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మా మదర్ ఫాదర్ హ్యాస్ సిస్టర్, ఆవిడ కూడా ఏమవుతారు, గ్రాండ్ ఆంటే. అగైన్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడానికి యూస్ చేయాల్సిన వర్డ్స్ ఇవే, maternal and paternal. For suppose my mother has a brother or a sister. సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారు, మనకి గ్రాండ్ ఆంట్ అవుతారు. ఓకే, నాకేమవుతారు, గ్రాండ్ ఆంట్ అవుతారు. అక్కడ బ్రదర్ ఉన్నట్లయితే గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఆంట్, గ్రాండ్ మదర్ here grand aunt. For suppose there is a brother, then what is the relation, grand uncle. Now I have a brother. He is my brother. Brother and sister relationship use చేయాల్సిన సింబల్ ఏంటి, డబుల్ యారో. And he is my husband. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో యూజ్ చేయాల్సిన సింబల్ క్రాస్. ఫిమేల్ కి యూజ్ చేయాల్సింది మైనస్ అండ్ మేల్ కి యూజ్ చేయాల్సింది ప్లస్. అగైన్ హియర్ మేల్ పర్సన్, సో ప్లస్ సింబల్. మై హస్బెండ్ ఈజ్ వాట్ టు మై బ్రదర్. మా బ్రదర్కి మా హస్బెండ్ ఏమవుతారు, యాక్చువల్గా అయితే తెలుగులో బావా, మరి ఇంగ్లీష్లో ఏం చెప్తాం, బ్రదర్ ఇన్ లా. ఓకే, మై హస్బెండ్ ఈజ్ బ్రదర్ ఇన్ లా టు మై బ్రదర్. అలాగే మా హస్బెండ్కి మా బ్రదర్ ఏమవుతారు, బ్రదర్ ఇన్ లా. అండ్ హియర్ మై హస్బెండ్ హ్యాస్ ఫాదర్ అండ్ మదర్, సో అప్ యారో, హియర్ ఫాదర్ మదర్, మదర్ మైనస్ ఫాదర్ ప్లస్. మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ నాకేమవుతారు, మా హస్బెండ్ ఫాదర్ ఏమవుతారు నాకు, ఫాదర్ ఇన్ లా.
మావయ్య గారు, ఫాదర్ ఇన్ లా. అండ్ మా హస్బెండ్ వాళ్ళ మదర్ నాకు ఏమవుతారు, మదర్ ఇన్ లా. చూడండి ఇక్కడ మ్యారేజ్ ద్వారా 2 ఫ్యామిలీస్ కంబైన్ అయితే, ఒక రిలేషన్షిప్ ఉన్నట్లయితే ఇక్కడ అబ్బాయి అంటే మా హస్బెండ్ తరపు వాళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్న వాళ్ళకి ఏమవుతారు, ఇన్ లాస్ అవుతారు. అలాగే ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇటువైపున ఉన్న వాళ్ళందరికీ ఏమవుతారు, ఇన్ లాస్ అవుతారు. అందుకే మా బ్రదర్కి మా వారు ఏమవుతున్నారు, బ్రదర్ ఇన్ లా. అలాగే నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అవుతారు. అలాగే మదర్ నాకు మదర్ ఇన్ లా అవుతారు. మా హస్బెండ్కి మా ఫాదర్ ఏమవుతారు, ఫాదర్ ఇన్ లా. అలాగే మా మదర్ ఏమవుతారు, మదర్ ఇన్ లా, ఇన్ లాస్. We have 2 kids. నేను ఇక్కడ యూజ్ చేసే సింబల్ చూడండి, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్కి యూజ్ చేస్తున్నాను, అది డౌన్ యారో. ఇక్కడ చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్కి అప్ యారో యూజ్ చేశాను, కానీ ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్కి డౌన్ యారో యూజ్ చేస్తున్నాను. అంటే తర్వాత మనకి క్వశ్చన్స్లో ఇలా అయినా ఇవ్వచ్చు, లేదు అంటే ఇలా అయినా ఇవ్వచ్చు. అంటే చైల్డ్ నుండి పేరెంట్ రిలేషన్షిప్ ఇస్తే అప్ యారో యూజ్ చేసుకోండి, అలాగే పేరెంట్ నుండి చైల్డ్ రిలేషన్షిప్ ఇచ్చినట్లయితే డౌన్ యారో యూజ్ చేయండి. ఐ హ్యావ్ అ సన్ అండ్ అ డాటర్. సపోజ్ హియర్ డాటర్. మాకు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, ప్లస్ సింబల్ అండ్ మైనస్ సింబల్. వీరిద్దరికి మధ్యలో ఏ సింబల్ వస్తుంది, డబుల్ యారో సింబల్ వస్తుంది, బికాజ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్. ఓకే, మా అబ్బాయి మా తమ్ముడికి ఏమవుతాడు, మా బ్రదర్కి మా సన్ ఏమవుతాడు, మేనల్లుడు. చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్, మేనల్లుడు. దాన్నే మనం ఏమని చెప్తాము, నెఫ్యూ. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్, నెఫ్యూ. అలాగే మా బ్రదర్కి మా అమ్మాయి ఏమవుతుంది, నీస్, మేనకోడలు. నెఫ్యూ అండ్ నీస్, ఈ 2 రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అబ్బాయి అయితే నెఫ్యూ అండ్ అమ్మాయి అయితే నీస్, మేనల్లుడు మేనకోడలు. అండ్ మా బ్రదర్కి మ్యారేజ్ అయ్యింది, క్రాస్ సింబల్, అండ్ హియర్ షీ ఈజ్ అ వైఫ్ ఆఫ్ మై బ్రదర్. నాకు ఈ అమ్మాయి ఏమవుతుంది, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ నాకు ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకే, సిస్టర్ ఇన్ లా. అలాగే నేను ఈ అమ్మాయికి సిస్టర్ ఇన్ లా అవుతాను. ఇక్కడ జనరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జనరేషన్స్ ఇదంతా కూడా 0 జనరేషన్. నేను ఎక్కడైతే ఉన్నానో అది 0th జనరేషన్. ఓకే, దిస్ ఈజ్ 0th జనరేషన్. నేను, మా తమ్ముడు, మా వారు, కజిన్, ఇలా ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి, 0th జనరేషన్లోకి వస్తాయి. అండ్ మా ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్, ఇలా వీళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్కి వస్తారు. 0th జనరేషన్, ఫస్ట్ జనరేషన్. అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఆంట్ వీళ్ళందరూ కూడా సెకండ్ జనరేషన్కి వస్తారు. అండ్ ఇక్కడ కిందకి చూసినట్లయితే మా సన్, డాటర్ వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు, -1 జనరేషన్. ఓకే, 0th జనరేషన్, ఫస్ట్, సెకండ్ అండ్ -1 జనరేషన్. నెక్స్ట్ ఇంకొక స్టెప్ కిందకి వెళ్ళినట్లయితే -2 జనరేషన్. జనరేషన్ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ if you want to solve coded relationship, these generations are very important. Coded relationship questions మనం ఈజీగా సాల్వ్ చేయాలి అనుకుంటే ఈ జనరేషన్ గ్యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మా ఫాదర్కి మా సన్ ఏమవుతాడు, గ్రాండ్ సన్. ఓకే, అలాగే ఇక్కడ మా వారి ఫాదర్కి మా సన్ ఏమవుతాడు, గ్రాండ్ సన్. డిఫరెన్షియేట్ చేయాలి అంటే అగైన్ ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, మ్యాటర్నల్ అండ్ ప్యాటర్నల్. ఇక్కడ ఫాదర్ సైడ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ప్యాటర్నల్. అలాగే మదర్ సైడ్ తీసుకున్నట్లయితే మ్యాటర్నల్ అవుతుంది. ఓకేనా, గ్రాండ్ సన్. అండ్ హియర్ గ్రాండ్
daughter. My father has a brother ప్లస్ సింబల్. మా నాన్నగారి తమ్ముడు లేదా అన్నయ్య. మామూలుగా అయితే మనం చిన్నాన్న పెదనాన్న అంటాం, కానీ ఇక్కడ ఏమని పిలవాలి? అంకల్. ఓకే, మై ఫాదర్స్ బ్రదర్ ఈజ్ అంకల్ టు మీ. అలాగే మై ఫాదర్స్ సిస్టర్ ఈజ్ ఆంట్ టు మీ. మై మదర్స్ సిస్టర్ ఈజ్ ఆంట్ టు మీ అండ్ మై మదర్స్ బ్రదర్ ఈజ్ అంకల్ టు మీ. మా ఫాదర్ బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్ ఎంతమంది ఉంటే అంతమంది, వాళ్ళందరూ కూడా నాకు ఏమవుతారు అంటే కజిన్స్. ఓకే, ఆంట్ ఆర్ అంకిల్స్ చిల్డ్రన్ ఆర్ కజిన్స్. చాలామంది కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటారు. అలా అనకూడదు. ఇంగ్లీష్లో అది గ్రామటికల్గా రాంగ్. అవి లేవు అసలు, కజిన్ బ్రదర్ అండ్ కజిన్ సిస్టర్ అనేవి. మరి ఎలా చెప్పాలి అంటే షీ ఈజ్ మై కజిన్ ఆర్ హీ ఈజ్ మై కజిన్. హీ అన్నప్పుడు తెలుస్తుంది కదా అక్కడ అబ్బాయి అని, షీ అంటే అమ్మాయి అని తెలుస్తుంది. సో హీ ఈజ్ మై కజిన్ ఆర్ షీ ఈజ్ మై కజిన్ అని మనం డిఫరెన్షియేట్ చేయాలి. అంతేకాని కజిన్ సిస్టర్ అండ్ కజిన్ బ్రదర్ అనేది యూజ్ చేయకూడదు. ఎవరిని కజిన్స్ అంటాము? మన బాబాయి, పెదనాన్న వాళ్ళ పిల్లలు కానీ, అలాగే మేనత్త, మేనమామ పిల్లలని కానీ కజిన్స్ అని అంటాము. ఓకే, ద చిల్డ్రన్ ఆఫ్ aunt or uncle are called cousins. అలాగే ఇంకొక వర్డ్ మనం డిస్కస్ చేయాలి, దట్ ఈస్ సిబ్లింగ్. సిబ్లింగ్స్. ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. అంటే ఇక్కడ చూడండి, నేను మా బ్రదర్, మేము సిబ్లింగ్స్ అన్నమాట. నేను మా బ్రదర్, మేము సిబ్లింగ్స్. అలాగే మా వారికి ఒక బ్రదర్ ఆర్ సిస్టర్ ఉన్నారు అంటే వాళ్ళు సిబ్లింగ్స్ అవుతారు. ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. అండ్ అనదర్ వర్డ్ ఈజ్ స్పౌజ్. వాట్ ఈస్ meant by స్పౌజ్? కొన్ని అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాం స్పౌజ్ అనేది. సపోజ్ నేను ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాను అనుకుంటే ఆ స్పౌజ్ అనే ప్లేస్లో నేను మా హస్బెండ్ నేమ్ రాయాలి. అలాగే ఫర్ సపోజ్ మా హస్బెండ్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు స్పౌజ్ అనే ప్లేస్లో నా పేరు రాయాలి, వైఫ్ పేరు రాయాలి. అంటే స్పౌజ్ మీన్స్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఇవి ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. ఇక్కడ చూడండి, మా ఫాదర్ అలాగే మా ఫాదర్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏ జనరేషన్ అవుతుంది? థర్డ్ జనరేషన్ అవుతుంది. అలాగే ఆయన నాకేమవుతారు? మా ఫాదర్ నాకేమవుతారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ఈ సింబల్స్ మనం డిస్కస్ చేసాము. అవి గుర్తుపెట్టుకోండి. మేల్కి ప్లస్, ఫిమేల్కి మైనస్, అండ్ చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్కి అప్ యారో, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్కి డౌన్ యారో, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి క్రాస్ సింబల్, బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్కి యూజ్ చేయాల్సింది డబుల్ యారో సింబల్. రిలేషన్షిప్స్ చూడండి, మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్. మా అమ్మగారి లేదా నాన్నగారి కొడుకు నాకేమవుతాడు? బ్రదర్. ఓకే, మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్ ఈజ్ బ్రదర్ టు మీ. మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్ సిస్టర్, అక్క లేదా చెల్లి అవుతుంది. సో సిస్టర్. చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ అంటే మా అక్క లేదా అన్నయ్య, తమ్ముడు, చెల్లి. సిస్టర్ ఆర్ బ్రదర్, దాన్ని మనం సిబ్లింగ్స్ అనే వర్డ్తో యూజ్ చేసుకోవచ్చు. సిబ్లింగ్. ఓకే, చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్. మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్, అంకల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. మదర్స్ ఆర్ ఫాదర్స్ సిస్టర్, ఆంట్. అండ్ మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్ ఈజ్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ మదర్. అలాగే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్.
గ్రాండ్ ఫాదర్. మదర్స్ సైడ్ అయితే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్స్ సైడ్ అయితే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ బ్రదర్ ఈజ్ గ్రాండ్ అంకల్. Grandfather's or grandmother's sister is grand aunt. Okay, important relationships. Son's wife. Son's wife is daughter-in-law. Okay, daughter-in-law. See, daughter's husband, alludu. Son-in-law. And husband's or wife's sister is sister-in-law. Husband's or wife's brother is brother-in-law. And sister's or brother's son. Sisters or brother's son. మా బ్రదర్ వాళ్ళ సన్ నాకేమవుతారు అంటే నెఫ్యూ అంటే మేనల్లుడు. అలాగే మా సిస్టర్ వాళ్ళ సన్ యాక్చువల్గా అయితే మా అక్క వాళ్ళ సన్ నాకు కొడుకు వరుస అని చెప్తాము. కానీ ఇక్కడ యూజ్ చేయాల్సింది నెఫ్యూ అనే వర్డే యూజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ సన్ అంటే మా అక్క లేదా చెల్లి వాళ్ళ అబ్బాయి, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా నాకు నెఫ్యూనే అవుతారు. అలాగే మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి కూడా నెఫ్యూనే. తెలుగులో మనం యూజ్ చేసినట్లుగా అబ్బాయి వరుస అమ్మాయి వరుస ఇలా ఏమీ ఉండవు. సో ఇక్కడ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ సన్ అంటే నెఫ్యూ, వెరీ ఇంపార్టెంట్. అండ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ డాటర్ ఈజ్ నీస్. Uncle or aunt's son or daughter, cousin. Uncle అని ఎవరిని అంటాం? మేనమామ, పెదనాన్న, చిన్నాన్న. ఆంట్ పెద్దమ్మ, చిన్నమ్మ, మేనత్త. సో అంకుల్ ఆర్ ఆంట్స్ సన్ ఆర్ డాటర్, కజిన్. యాక్చువల్గా మా మేనత్త వాళ్ళ అబ్బాయి నాకేమవుతారు? బావ. కానీ ఇక్కడ యూజ్ చేయాల్సింది కజిన్. అలాగే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి నాకేమవుతారు? యాక్చువల్గా బ్రదర్ అని చెప్తూ ఉంటాం మనం మామూలుగా అయితే, కానీ అక్కడ బ్రదర్ కాదు, ఏం చెప్పాలి? కజిన్ అని చెప్పాలి. ఓకే, మేనత్త వాళ్ళ అబ్బాయి అంటే బావ. అలాగే మా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే అక్కడ కూడా బావ. కానీ ఆ రెండింటికి వేరియేషన్ ఉంది. మై సిస్టర్స్ హస్బెండ్ ఈజ్ బ్రదర్ ఇన్ లా టు మీ, బట్ మై ఆంట్స్ సన్ ఈజ్ కజిన్ టు మీ. చాలా వేరియేషన్ ఉంది. మా అక్క వాళ్ళ హస్బెండ్ నాకు బ్రదర్ ఇన్ లా అవుతారు. అలాగే మా మేనత్త కొడుకు నాకు కజిన్ అవుతాడు. అండ్ సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా. బ్రదర్స్ వైఫ్ సిస్టర్ ఇన్ లా. వైఫ్ ఆర్ హస్బెండ్ మనం యూజ్ చేయాల్సిన వర్డ్ స్పౌస్. మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ నాకు ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా. మా ఫాదర్ ఇన్ లా మా బ్రదర్కి ఏమవుతారు? మామూలుగా తెలుగులో అయితే నేను మావయ్య గారు అనే పిలుస్తాను, మా తమ్ముడు లేదా అన్నయ్య కూడా మావయ్య గారు అనే పిలుస్తాడు. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి మా బ్రదర్ మా మావయ్య గారిని ఏమని పిలవాలో ఆ రిలేషన్ అనేది లేదు. నాకు మాత్రమే ఫాదర్ ఇన్ లా, అంతేకాని మా బ్రదర్కి కాదు. సో మా బ్రదర్ మా ఫాదర్ ఇన్ లా రిలేషన్షిప్ చెప్పాలి అంటే మై సిస్టర్స్ ఫాదర్ ఇన్ లా అని మాత్రమే చెప్పగలడు. మై సిస్టర్స్ ఫాదర్ ఇన్ లా. ఇవి చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. దిస్ ఈజ్ పార్ట్ 1 ఇన్ బ్లడ్ రిలేషన్స్. పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం.
అలాగే జనరల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ subscribe, share to your friends. Thank you. Thanks for watching.